హాయ్ అండి. ఇంట్లోనే ఈజీగా బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీరు ఇంట్లో చేసుకుంటారా లేదా బయట తింటారా అనేది కామెంట్ చేయండి. ముందుగా 50 గ్రామ్స్ వరకు బఠానీ తీసుకొని నేను కొన్ని శనగలు కూడా వేశాను. ఇవి అయితే 5 గంటల పాటు నానపెట్టుకున్నాక ఒక బంగాళదుంప కూడా తీసుకొని కుక్కర్లో వేసుకున్నాక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని 6-7 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక పక్కన పెట్టేసుకొని బంగాళదుంప తీసి పక్కన పెట్టుకున్నాక బఠానీని అయితే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మెదుపుకున్నాక బంగాళదుంప కూడా వేసుకొని లైట్గా మెదిపేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని స్టవ్ వెలిగించుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మొత్తం కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.